మన దేవుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో బైబిల్ సీక్రెట్స్ వీక్షకులందరికీ మా వందనాలు. క్రైస్తవ్యాన్ని ఎంత ఎక్కువగా అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంత ఎక్కువగా క్రైస్తవ్యం విస్తరిస్తుంది అనడానికి చరిత్ర మనకు నిదర్శనం. ప్రపంచ చరిత్రలో గొప్ప రాజ్యాలుగా వెలుగొందిన ఎన్నో సామ్రాజ్యాలు, వాటిని పాలించిన గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు సువార్తను ప్రకటింపకుండా క్రైస్తవుల్ని అడ్డుకొని అణగదొక్కాలని ప్రయత్నించి చిత్రహింసలకు గురి చేసి చంపారో ఆ రాజ్యాల్లో సువార్త వ్యాప్తిని అడ్డుకోవడం మాట అటుంచితే ఆ అగ్రరాజ్యాలే క్రైస్తవ్యాన్ని తమ దేశ అధికారిక మతంగా స్వీకరించి ఆ రాజ్యాలే ప్రస్తుతం అగ్ర క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్నాయి. ముందుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా అనేకులకు షేర్ చేయండి. క్రీస్తు శకం 3వ శతాబ్దంలోనే ప్రపంచ ప్రసిద్ధి రోమన్ చక్రవర్తి కాన్స్టాంటిన్ ద గ్రేట్ సువార్త వ్యాప్తి విస్తరించకుండా విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి క్రీస్తు ప్రేమకు దాసుడై తానే క్రైస్తవునిగా మారిపోయి క్రైస్తవ్యాన్ని రాజ్య అధికారిక మతంగా ప్రకటించాడు. సువార్త తమ దేశంలో వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు రష్యా లాంటి కమ్యూనిస్టు దేశాలు లక్షలాది మంది క్రైస్తవుల్ని చిత్రహింసలకు గురి చేసి చంపారు. ఇతర దేశాల నుండి రష్యాకు వచ్చేవారు బైబిల్ని ఎయిర్పోర్ట్లోనే వదిలేసి రావాలని కఠిన నిబంధనలు రష్యా కమ్యూనిస్టులు అమలు చేసేవారు. ఎవరైతే ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే మరణశిక్ష విధించేవారు. ఎంతటి కఠిన నిబంధనలు ఉన్నా గానీ అవేవి సువార్తను ఏమాత్రం ఆపలేకపోగా కమ్యూనిస్టు దేశం కాస్త క్రైస్తవ దేశంగా మారిపోయింది. కమ్యూనిస్టు నియంత పాలన కనుమరుగైపోయి ప్రపంచ పటంలో అగ్ర క్రైస్తవ దేశంగా మారిపోయింది. కమ్యూనిస్టు నియంత దేశమైన చైనా కూడా తమ దేశంలోకి క్రైస్తవ్యం ప్రవేశింపకుండా సువార్తను అడ్డుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. క్రైస్తవుని అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తూ చర్చిలను కూల్చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. అయినా కూడా సువార్తను అడ్డుకోలేకపోయారు. ఇటీవలి కాలంలో చైనాలో క్రైస్తవ జనాభా క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం చైనాలో 10 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నట్లు అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద బైబిల్ ప్రింటింగ్ ఫ్యాక్టరీ నార్జింగ్ అమేఠీ చైనాలోనే ఉంది. అక్కడి నుండి ప్రపంచవ్యాప్తంగా వందల భాషల్లోకి బైబిల్ అనువదింపబడుతూ ప్రింట్ చేయబడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి రక్షణ సువార్తను అందిస్తుంది. మన భారతదేశంలో క్రీస్తు శకం 52లో సువార్తను ప్రకటించడానికి వచ్చిన అపోస్తులుడైన తోమా గారిని కేరళలో కొందరు మతోన్మాదులు దారుణంగా బల్లాలతో పొడిచి చంపారు. మరి అక్కడితో సువార్త ఆగిపోయిందా అంటే లేదు. ఏ ఒక్కరు కూడా సువార్త ప్రపంచాన్ని ఆపలేకపోయారు. భారతదేశం మొత్తం క్రైస్తవ్యం విస్తరించింది. ప్రస్తుతం భారతదేశంలో 4 క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలుగా ఉండగా మణిపూర్ 41.3%, గోవా 25%, కేరళ 18%, తమిళనాడు 6.2%లతో క్రైస్తవ రాష్ట్రాలుగా ఉన్నాయి. ఎందరో క్రైస్తవ్యాన్ని ఆపాలని చూసి చివరికి వారు దేవుణ్ణి తెలుసుకుని కాబట్టి మనం కూడా మనవంతుగా దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని సేవలో కొనసాగాలి. మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథము చదువుతూ దేవునిలో ఇంకా బలపడి దేవుని దీవెనలు పొందండి. ఈ అంశం మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిస్తే మీ మిత్రులు కూడా తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.